ఆదిగురువు భోళాశంకరుడు, నీలకంఠుడు ఇలా ఒకటిమిడి శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా భక్తుల కోరికలు తీరుస్తాడు. నెలకి, ఏడాది ఒక్కో శివరాత్రి పేరుతో ఆయన్ని స్మరించుకుంటూ పూజలు చేస్తూనే ఉంటారు. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. శివుడికి కార్తీక మాసం అత్యంత ప్రీతి. మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి అంటే మరింత ప్రత్యేకం. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది. మార్చి 8 రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు మాత్రమే త్రయోదశి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకి ముగుస్తుంది. శివరాత్రి రోజు శివుణ్ణి ఆరాధిస్తూ, ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం ప్రధాన విధి. సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషయాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల నీలకంఠుడని పిలుస్తారు. పరమేశ్వరుడు అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు పూజ చేస్తూ శివుడిని ఆరాధిస్తూ జాగరణ చేస్తారు. శివ అంటే మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడు భోళాశంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం హిందువుల సాంప్రదాయం. ఉపవాసం ఉండే రోజు మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు వంటివి తినకూడదు. మద్యపానం సేవించకూడదు. నియమనిష్టలతో శివుడి మీద మనసు లగ్నం చేసి శివనామ స్మరణలో లీనమైపోవాలి. శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంట్లోనే పూజా మందిరంలో శివుడికి పూజ చేయాలి. ఈ రోజు శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది. రాత్రి నిద్రపోకుండా జాగరణ చేయడం చాలా ముఖ్యం. ఉపవాసం, జాగరణ, బిల్వార్చన చేసి శివుడికి అభిషేకం చేయడం వల్ల శివానుగ్రహం పొందుతారు. విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. చెంపుడు నీళ్లతో అభిషేకం చేసినా సరే పులకించిపోతాడు. అందుకే ఈ రోజు తప్పనిసరిగా శివాభిషేకం చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. శివనామం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం జపించాలి. శివరాత్రి మరుసటి రోజు శివాలయం దర్శించి ప్రసాదం తీసుకుని ఉపవాసం వ్రతం విరమించాలి. శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసిన వాళ్ళు మరుసటి రోజు రాత్రి వరకు నిద్రపోకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది. 4 గంటలని ఒక్కో జముగా భావించి శివుడికి పూజ చేస్తూ ఉంటారు. అలా రాత్రి కూడా రావడం వల్ల నిద్రపోకుండా శివారాధన చేస్తారు. అందుకే శివరాత్రి రోజు తప్పనిసరి జాగరణ చేస్తూ శివనామస్మరణలో మునిగిపోతారు. శివరాత్రికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శివుడు మరియు శక్తి దేవతల కలయికను సూచిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల 13వ రాత్రి 14 రోజు ఒక శివరాత్రి. దీన్ని మస్కి శివరాత్రి అని కూడా అంటారు. ప్రధాన పండుగ మహాశివరాత్రి. హిందూ క్యాలెండర్ నెల పాల్గొనంలో మాఘమాసం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. మహాశివరాత్రి పండుగ పాల్గొన నెలలో 13వ రాత్రి మరియు 14వ రోజు జరుపుకుంటారు. కాశ్మీర్లో మహాశివరాత్రి పండుగను శివభక్తులు అలరాత్రి లేదా హేరత్ లేదా హెరాత్ అని కూడా పిలుస్తారు. స్కాంద పురాణం, లింగ పురాణం మరియు పద్మ పురాణం వంటి అనేక హిందూ మత పుస్తకాలలో మహాశివరాత్రి పండుగ యొక్క ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. ఈ పుస్తకాలు ఈ రోజున ఉపవాసం మరియు శివలింగ పూజ చేయడం యొక్క వివిధ పురాణాలను మరియు ప్రాముఖ్యతను వివరిస్తాయి. హిందూ మతం ప్రకారం మహాశివరాత్రి అనేది సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క స్వర్గపు నృత్యం చేసే రోజు. మరొక పురాణం ప్రకారం శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి ఇది. మరొక పురాణం ప్రకారం ఈ ప్రత్యేకమైన రోజున సముద్ర మథనం సమయంలో ఉత్పత్తి చేయబడిన హాలాహలాన్ని శివుడు మింగివేశాడు మరియు అతని మెడలో గాయాలు మరియు నీలం రంగులోకి మారడం చూశాడు. ఆ తర్వాత అతనికి నీలకంఠుడు అనే పేరు పెట్టారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ నీలకంఠ మహాదేవ ఆలయం ఈ సంఘటన జరిగిన ప్రదేశం అని నమ్ముతారు. ఇంకా భారతదేశంలోని ప్రధాన జ్యోతిర్లింగ శివాలయాలు వారణాసి మరియు సోమనాథ్ వంటివి ముఖ్యంగా మహాశివరాత్రి నాడు వస్తుంటాయి. పశ్చిమ బెంగాల్లో శివభక్తులు తారకేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. గుజరాత్లో మహాశివరాత్రి మేళ జునాగఢ్ సమీపంలోని భవన్లో జరుగుతుంది. ఇక్కడ మృగీకుండ్లో స్నానం చేయడం పవిత్రంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం శివుడు స్వయంగా మృగీకుండ్లో స్నానం చేయడానికి వస్తాడు. పంజాబ్లో శోభాయాత్రలను పంజాబీ హిందువులు నిర్వహిస్తారు. మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయిని భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. మహాశివరాత్రి కాశ్మీర్లోని హిందువులు కూడా జరుపుకుంటారు మరియు కాశ్మీర్లో హెరాత్ అని పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి మహాశివరాత్రి వేడుకలు ప్రత్యేక వేదికగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో శివరాత్రి యాత్రలు కంబాలపల్లి శివుల్లో మల్లాయ గుట్ట వద్ద రైల్వే కోడూరు సమీపంలో గుండ్లకమ్మ కోన, పెంచల కోన, భైరవ కోన, ఉమామహేశ్వరం తదితర ప్రాంతాల్లో జరుగుతాయి. పంచారామాలు అమరావతి, అమరారామం, భీమవరం సోమారామం, దోక్షారామం, సామర్లకోట కుమారారామం, పాలకొల్లు శైలారామంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో ఉన్న అన్నామలయ్యర్ ఆలయంలో మహాశివరాత్రులు జరుపుకుంటారు. శివరాత్రి వ్రత ఆచారాలు మహాశివరాత్రికి ఒక రోజు ముందు ప్రారంభమవుతాయి. మహాశివరాత్రికి ఒక రోజు ముందు చాలా మటుకు త్రయోదశి నాడు భక్తులు ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి రోజున ఉదయం ఆచారాలు ముగించిన తర్వాత శివుని పట్ల పూర్తి భక్తితో పూర్తి రోజు ఉపవాసం పాటించడానికి సంకల్పం తీసుకోండి. శివరాత్రి ఉపవాసం కష్టతరమైనది మరియు ప్రజలు స్వయం నిర్ణయాధికారం కోసం ప్రతిజ్ఞ చేస్తారు మరియు వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి వాటిని ప్రారంభించే ముందు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు.
భక్తులు మహాశివరాత్రి పూజను ఇంట్లో చేయవచ్చు లేదా ఆలయాన్ని సందర్శించవచ్చు. సాధారణంగా ప్రజలు పగటిపూట శివాలయాన్ని దర్శిస్తారు మరియు రాత్రి శివుని ఇంట్లో శివ పూజ చేస్తారు. పూజా వేదికపై శివలింగాన్ని ఉంచి పూజా ఆచారాలు నిర్వహించడానికి గోధుమ అట్ట లేదా మట్టిని ఉపయోగించి తాత్కాలిక శివలింగాన్ని తయారు చేయవచ్చు. శివలింగాన్ని ఆకృతి చేసిన తర్వాత లింగంపై పాలు, రోజ్ వాటర్, గంధం పేస్ట్, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మరియు నీళ్లు సమర్పించి అభిషేక ఆచారాన్ని నిర్వహించాలి.